మనం ఇంటిగ్రేషన్స్లో ఇక్కడ వరకు లాస్ట్ క్లాస్లో చెప్పామన్నా కదా. ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తుంది ఇది. హైపర్బోలిక్ ఫంక్షన్స్కి ఫస్ట్ మూడిట్లో పాజిటివ్ ఉంటే లాస్ట్ మూడిటికి నెగిటివ్లు ఉంటాయి. ఇవి డెరివేటివ్స్ ఫార్ములాలో సైన్ హెచ్ఎక్స్కి కాజ్ హెచ్ఎక్స్కి సైన్ హెచ్ఎక్స్ ట్రిగ్నామెట్రీలో లాగే. కాకపోతే ఫస్ట్ మూడిటి పాజిటివ్ లాస్ట్ మూడిటి నెగిటివ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి వస్తే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా వచ్చినట్టే. కాజ్కి సైన్ హెచ్ఎక్స్కి ఇంటిగ్రేషన్ కాజ్, సెకండ్ హెచ్ఎస్ స్క్వేర్ ఎక్స్కి tan హెచ్ఎక్స్, సెకండ్ హెచ్ఎస్ స్క్వేర్ ఎక్స్ అడుగుతున్నాం కాబట్టి మైనస్ ఇటు బట్టి పలకాలి. సెకండ్ హెచ్ఎక్స్ ఇంటూ tan హెచ్ఎక్స్ అడిగినప్పుడు మైనస్ అవతల బట్టి పలకాలి. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ ఎంత అని అడిగితే మైనస్ సెకండ్ హెచ్ఎక్స్ డిఎక్స్ అని చెప్పాలి. ఓకేనండి. మీకు ట్రిగ్నామెట్రీ అయిపోయింది, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అయిపోయినాయి, హైపర్బోలిక్ అయిపోయినాయి. నెక్స్ట్ సెట్ అండి, ఫిఫ్త్ సెట్. d/dx ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. గుర్తుకుందండి ఫార్ములా? 1/√x² + 1 dx. d/dx ఆఫ్ cos h ఇన్వర్స్ x. So 1/√x² - 1. d/dx ఆఫ్ tan h ఇన్వర్స్ x. 1 - x. d/dx ఆఫ్ cot h ఇన్వర్స్ x. 1/1 + x². అది కూడా ఇలాగే ఉంటుంది, 1/1 - x². d/dx ఆఫ్ secant h ఇన్వర్స్ x. -1/mod x into root of 1 - x². 1 - x². Sixth one, d/dx of cosecant h inverse x. -1/mod x into root of 1 + x². 1 + x². 1/√x² plus integral of 1/√x² plus 1 dx చెప్పాలి. Sin h inverse x plus c. Sin h inverse x plus c. 1/√x² - 1 dx. Cos h inverse x plus c. Integral of 1/1 - x² dx. Tan h inverse x plus c. Or cot h inverse x plus c. 1/mod x into root of 1 - x². C minus secant h inverse x plus c. 1/mod x into root of 1 + x² dx. Minus cosecant h inverse x plus c. రాయాలి ఫార్ములాలో. చూడండి, ఇప్పుడు వరకు కూడా మనం మొత్తం డెరివేటివ్స్ ఫార్ములాలు మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఇంటిగ్రేషన్ ఇచ్చేసాం. డెరివేటివ్స్ మీద డిపెండ్ అవుతున్న ఫార్ములాలు మాత్రమే ఇచ్చాం, అవునా? తర్వాత ఏం చేద్దామంటే కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకొని మళ్ళీ ఫార్ములాలు ఇద్దామండి. ప్రాపర్టీస్ సింపుల్ ప్రాపర్టీసేనండి. ఇంటిగ్రల్ ఆఫ్ f(x) ± g(x) dx ఉందనుకోండి అండి. మామూలుగా డెరివేటివ్స్లో కనుక మనము ఏ టర్మ్ కా టర్మ్ డెరివేటివ్ చేసినట్టుగా ఇక్కడ ఇంటిగ్రేషన్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. f(x) dx ± ఇంటిగ్రల్ ఆఫ్ g(x) dx అని చెప్పి సపరేట్గా అప్లై చేసుకోవచ్చండి.
అట్లాగే ఇంటిగ్రల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, కే బయటికి రాసేసి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాడుకోవచ్చు అండి. కాన్స్టెంట్ ముందుకు రాసేసి. సపోజు ఒక కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండి ప్లస్ ఆర్ మైనస్ ఇంకొక కాన్స్టెంట్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు సెపరేట్గానే అప్లై చేసుకోవచ్చు. K1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ K2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి సెపరేట్గానే అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? రోహిత్ రాసుకున్నట్టేగా? సార్ 1 minute సార్. ఏంటి సాత్విక్ ఓకేనా? రాసుకున్నాను సార్. తీసేయండి సార్. నెక్స్ట్ అండి, కొన్ని రిజల్ట్స్ ఉంటాయి, రిజల్ట్స్ అప్లికేషన్స్ ఉంటాయండి. రిజల్ట్స్ అని పెట్టుకోండి. ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అండి, ప్రతిసారి వాడుతూ ఉంటాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఇట్లాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటుంది, పక్కన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది, దాని డెరివేటివ్ పక్కన ఉంటుంది. దీనికి ఇంటిగ్రేషన్ ఏమైందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుందండి. దీనికి ఇంటి ఏంటంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్స్లో కనుక సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉన్నట్టుగా సాత్విక్ డెరివేటివ్స్లో కనుక సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉన్నట్టుగా ఇంటిగ్రేషన్స్లో కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని టీ అనుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అనుకోవాలి, టీ అనుకోవాలి. అప్పుడు డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ వచ్చేటప్పటికి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. అప్పుడు ఇదేమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని టీ అనుకున్నాం కదా, టీ పవర్ ఎన్ ఇంటూ డిటి అవుతుంది. అప్పుడు మీకు టీ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. టీ అంటే ఎంత అప్పుడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అర్థమైందో లేదో చెప్తే, ఇది నేను చెప్పినంతవరకు ఇక్కడ ఒక ఫంక్షన్ హోల్ పవర్ ఎన్ ఉండాలి, దాని యొక్క డెరివేటివ్ పక్కన ఉండాలి. దాన్ని యొక్క ఇంటిగ్రేషన్ ఎలా వాడుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా లాగా వాడేసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 లాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అని వాడుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, రాశారు అందరూ అక్కడి వరకు? రాశాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నట్టయితే ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఉందండి. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ అండి. దీనికి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? సైన్ క్యూబ్ ఎక్స్ బై 3. హింట్ ఏంటంటే అట్లా రాసేస్తూ ఉంటాం మధ్య మధ్యలో ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు, అది మీకు అది తెలియాలి. సైన్ ఎక్స్ని టీ అనుకుంటే ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ టీ స్క్వేర్ డిటి, టీ క్యూబ్ బై 3 ప్లస్ సి. టీ అంటే ఎంత? సైన్ ఎక్స్ అనుకున్నాం, సైన్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ సి. కానీ మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అప్పుడు ఈ స్టెప్స్ వాడకుండా డైరెక్ట్గా చెప్పేసేయచ్చండి. ఇంటిగ్రేషన్ కూడా మార్కులు ఇస్తారు, దీనికి ఏం మార్కులు ఏం తీసేయరు. కాబట్టి నేను ఇట్లా అనుకుంటాను, ఇది టీ అనుకుంటే ఇది డిటి అంటూ ఉంటాను. టీ స్క్వేర్కి టీ క్యూబ్ బై 3, టీ అంటే సైన్ ఎక్స్ పవర్ 3 బై 3 ప్లస్ సి. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి దీని మీద కూడా. ముందు ఇంట్రడక్షన్ ఒకటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దామండి ఒకటి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ రిజల్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి.
రూట్ లోపల ఫంక్షన్ ఇక్కడ డెరివేటివ్ పైన ఉందండి. రూట్ లోపల ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉందండి. 2 f(x) + c అవుతుందండి. ఓకేనా? ఇంట్ ఏంటండి? f(x) అనుకోవాలి, t అనుకోవాలి. ఇప్పుడు f'(x) × dx ఎంత ఇది? dt అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ dt/√t. 1/√t కి ఇంటిగ్రేషన్ ఎంత అండి? 2√t + c. 2√t అంటే ఎంతండి? f(x) + c. ఇక అన్ని ఫార్ములా చూడండి. ఇక నేను 1/√x ఇంటిగ్రేషన్ ఎంత అంటే ఇక నేను అడగట్లా, డైరెక్ట్ రాసేస్తా ఉన్నాను నేను. మీరేమో ఏం చేస్తారంటే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే మీరు అసలు ఫార్ములానే చదవరు. ఇక నేను రాసేస్తా ఉంటే మీరు ఎక్కించుకుంటూ ఉంటారు. లాస్ట్కి వచ్చేప్పుడు ఫలితం ఉంటుందా. అందువల్ల మీరు తప్పనిసరిగా తపస్సు చేసినట్టుగా ఇంటిగ్రేషన్ ఫార్ములాలు కానీ ఇప్పుడు నేను చెప్పిన రన్నింగ్ నోట్స్ని 1-2 సార్లు చేసేసుకుని ఉంచుకోవాలండి. మీకు చాలా మంది ఫార్ములా వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. సార్ నెక్స్ట్ రిజల్ట్ అండి. ఇంటిగ్రల్ ఆఫ్ f'(x) dx. కింద డెరివేటివ్ పైన ఉందండి. log mod f(x) + c. ఇప్పుడు కూడా అంతే కాన్సెప్ట్ అదే. ఇంటూ f(x) అనుకోవాలి. ఇప్పుడు dt/t. dt/t అంటే log mod t + c. t అంటే f(x). ఎగ్జాంపుల్ చేద్దామా? దీనికి పై దానికి రెండింటికి ఎగ్జాంపుల్ చేద్దామా? కింద ఇంటిగ్రల్ ఆఫ్ tan x dx చూద్దాం అనుకోండి. మీకు tan x ఇంటిగ్రేషన్ చెప్పలేదండి నేను. tan x ఇంటిగ్రేషన్ చెప్పలా. tan x పైన కింద secant x చేద్దాం. కింద డెరివేటివ్ పైన ఉందండి. log mod secant x + c. tan x కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే log mod secant x + c. Secant x + c. అదే ఇంటిగ్రల్ ఆఫ్ cot x dx అని అడిగితే ఇంటిగ్రల్ ఆఫ్ cot x dx అంటే Cosecant x into cot x. cos x / sin x అని రాయండి. కింద డెరివేటివ్ పైన చూడండి. దీన్ని కావాలంటే ఇట్లా కూడా రాసుకోవచ్చండి. రాస్తానంటే -log mod cos x dx అని కూడా వాడుకోవచ్చు. 1/cos x అని రాస్తే మైనస్ ముందుకు వచ్చేసింది. దీని డెరివేటివ్ పైన cos / sin అని రాద్దాం. కింద డెరివేటివ్ పైన ఉంది. log mod sin x + c అండి. log mod sin x + c. ఇట్లాగా మీరు ట్రిగ్నామెట్రీలో మిస్ అయిన ఫార్ములా ఏదైతే ఉన్నాయో వాటికి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇక్కడ వచ్చేస్తాయండి. ఇక్కడ మీరు ఇది పెట్టుకోవచ్చండి. ఇది కూడా ఫార్ములానే అండి. ఇన్నర్ సెట్ అండి ఇది ఫార్ములాలో.
ఇంటిగ్రేషన్స్లో ఫార్ములాలో ఎన్నో సెట్ సిక్స్తా Sir. సిక్స్త్ సెట్లో 1 2 Sir. నెక్స్ట్ అండి థర్డ్ వన్ tan x cot x వచ్చిందండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ x dx అండి. లాగ్ మోడ్ సీకెంట్ x ప్లస్ tan x ప్లస్ సి ఓఆర్ఆర్ Plus C. లాగ్ మోడ్ tan ఆఫ్ 5/4 ప్లస్ x/2 ప్లస్ సి. ఎట్లా అంటేనండి సీకెంట్ ఎక్స్ని పైన కింద సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x మల్టిప్లై చేయాలండి. పైన కింద ఏది మల్టిప్లై చేయాలి? సీకెంట్ ఎక్స్ Secant x. ప్లస్ tan x మల్టిప్లై. కింద డెరివేటివ్ పైన ఉండిద్దండి. కింద డెరివేటివ్ పైన ఉంటుంది. అప్పుడు లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ప్లస్ సి అవుతుందండి. లాగ్ మోడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x ప్లస్ సి అవుతుందండి. అట్లాగే దీన్ని ట్రిగ్నామెట్రీ సింప్లికేషన్లో మారితే ఇలా వచ్చింది. సైన్ బై కాజ్ అని రాసుకొని చేస్తే ఇది వచ్చింది. సైన్ కాజ్లో మార్చుకొని చేస్తే ఇది వచ్చింది. ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ డిఎక్స్ అండి. లాగ్ మోడ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి Cot x ఓఆర్ఆర్ plus C. లాగ్ మోడ్ లాగ్ మోడ్ చెప్పాలి. లాగ్ మోడ్ tan x/2 ప్లస్ సి. సైన్ కాజ్లో మారితే ఇది వచ్చిందండి. లాగ్ మోడ్ tan x/2 ప్లస్ సి. Tan x/2 plus C. చూడండి ఇప్పుడు ఇంటిగ్రేషన్స్కి వచ్చేటప్పటికి ఇంటిగ్రేషన్ ఫార్ములాలో సైన్ కాదు ఆల్రెడీ వచ్చేసినాయి. టాన్ కాటు సీకెంట్ కొసీకెంట్ ఇప్పుడు Secant వచ్చేసి cosec. డెరివేటివ్స్ తో పాటుగా ఇంటిగ్రేషన్ ఫార్ములా కూడా వచ్చినట్టండి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా. అట్లాగే హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో కూడా సైన్ హెచ్ఎక్స్కి కాజ్ హెచ్ఎక్స్కి వచ్చేసినాయండి. టాన్ హెచ్ఎక్స్కి రాలా. టాన్ హెచ్ఎక్స్ అన్నప్పుడు లాగ్ మోడ్ కాజ్ హెచ్ఎక్స్ ప్లస్ సీనే అవుతుందండి. ఎందుకంటే కింద డెరివేటివ్ పైన ఉంటుంది. దీని డెరివేటివ్ పైన ఉంటుందండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ హెచ్ఎక్స్ డిఎక్స్ సీకెంట్ హెచ్ఎక్స్ డిఎక్స్ అండి. లాగ్ మోడ్ సీకెంట్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇది డిఫరెంట్గా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. 2 tan ఇన్వర్స్ e పవర్ x అండి ప్లస్ డిఫరెంట్గా ఉంటుందండి. దానిలాగా ఉంటుందని అనుకుంటాం మనందరం, ఉండదు. ఎందుకంటే చూడండి ఇది 2 బై సీకెంట్ హెచ్ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అండి dx. 2 ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 dx అండి. దీన్ని టీ అనుకుంటే ఇది డిటి అయిపోతుందండి. 2 ఇంటూ dt బై టీ స్క్వేర్ ప్లస్ 1 2 ఇంటూ tan ఇన్వర్స్ టీ. ఇప్పుడు దానికి ఎంత వచ్చిందండి ఇంటిగ్రేషన్? 2 tan ఇన్వర్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి వచ్చింది. ఐడియా వచ్చినట్టేనా? ఎందుకు సీకెంట్ Yes, sir. హెచ్ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎందుకు మారింది అలా అనేది ఐడియా రావాలి. ఏంటి రోహిత్? లాస్ట్లో 8th 1 ఇది ఈజీగా గుర్తుకుంటుందండి.
దానిలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ కొసెకండ్ హెచ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ కొసెకండ్ హెచ్ఎక్స్ మైనస్ cot H. కొసెకండ్ హెచ్ఎక్స్ మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ ఓఆర్ఆర్ లాగ్ మోడ్ tan hx/2 ప్లస్ సి. ఓకేనా? Sir. ఇంకొక కీ పాయింట్ చెప్తానండి, అది ఇంపార్టెంట్. అది కూడా రాశారు అందరూ? రాశాను. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ కి అన్నిటికీ వచ్చినట్టేక, హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా అన్నిటికీ వచ్చినట్టేక పదాలన్నీ. ఇంకొకటి చెప్దామండి, నెక్స్ట్ రిజల్ట్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ ప్లస్ సి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ తెలుసండి, ఎంత చెప్పండి? సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ చెప్పండి. cos x plus c. cos x plus c. సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్, సైన్ ఎక్స్ అనేది Cos x plus c. డెరివేటివ్ So minus cos x plus c. మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. నౌ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ 2x ప్లస్ 3 డిఎక్స్ ఎంత? మైనస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 3 రాసేసి ప్లస్, ఓకేనా? అదే డెరివేటివ్స్ అయితే ఎన్నో డెరివేటివ్ పక్కన రాసేవాళ్ళం, ఇంటూ 2 అని రాసేవాళ్ళం. ఇక్కడ బై 2 రాయాలి ప్లస్ సి. ఎందుకు ఇలాగా, ఏంటి అలా ఎందుకు వచ్చిందని అడిగితే, 2x ప్లస్ 3 ఇది కూడా సబ్స్టిట్యూషన్ లెక్కేనండి. 2x ప్లస్ 3 టీ అనుకోవాలి. 2 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీ డిటీ బై 2 అవుతుంది. అంటే 1/2 ఇంటూ మైనస్ కాస్ టీ డిటీ, మైనస్ కాస్ టీ ప్లస్ సి అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ కాస్ ఆఫ్ టీ అంటే ఎంత? 2x ప్లస్ 3 ప్లస్ సి. కాబట్టి సైన్ ఆఫ్ 2x ప్లస్ 3కి ఇంటిగ్రేషన్ ఎంత అని అడిగితే, మామూలుగా మైనస్ కాస్ ఆఫ్ 2x ప్లస్ 3 అని రాసేసి ఇన్నర్ డెరివేటివ్లో 2 అని వేస్తూ ఉంటాం డెరివేటివ్స్ అయితే. ఇక్కడైతే ఇంటిగ్రేషన్స్లో బై 2 అని వేయాలి, మర్చిపోకూడదు. ఎక్స్ కోఎఫిషియంట్ని బై రాయాలి, కింద బై రాయాలి, డివైడెడ్ బై రాయాలి, కంపల్సరీ మర్చిపోకూడదు.